నమస్తే. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం కారణంగా కేంద్ర మంత్రి రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా తల బొప్పి కట్టిన భారతీయ జనతా పార్టీ క్రమంగా కాక్రోచ్ జనతా పార్టీ పైన, ఉద్యమం పైన బురద జల్లే ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రయత్నం నేరుగా నరేంద్ర మోదీ నుంచే ప్రారంభమైనట్లు కనపడుతోంది. ఆయన ఇటీవల సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన వీడియోలో దేశంలో ఉద్యమం జరుగుతున్న సందర్భంగా అనేక మంది విద్యార్థులు తనని దూషించారు, వాళ్ళందరినీ నేను క్షమించేస్తున్నాను అంటూ నరేంద్ర మోదీ మాట్లాడారు. అంటే విద్యార్థులే తప్పు చేశారు, విద్యార్థులు శృతి మించారు, విద్యార్థులు తప్పు చేసినప్పటికీ నేను పెద్ద మనసుతో క్షమిస్తున్నాను లాంటి ఒక నేరేషన్ ని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నరేంద్ర మోదీ అటువంటి నేరేషన్ ని ప్రారంభించిన తరువాత భారతీయ జనతా పార్టీ ఐటీ సెల్, భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా అభిజిత్ దీప్కేని టార్గెట్ చేస్తూ వచ్చింది. అభిజిత్ దీప్కేకి సంబంధించిన చరిత్రను తవ్వి తీసే ప్రయత్నం చేస్తూ వచ్చింది. అభిజిత్ దీప్కే విదేశాలకు వెళ్ళడానికి ఫండ్ చేసింది ఎవరు? అది అభిజిత్ దీప్కే విదేశాల్లో చదువుకుంటున్న సందర్భంగా ఆయనకంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? సో ఆయన ఏం చదువుకున్నారు? ఈ మొత్తం వ్యవహారాల్ని బయట పెట్టాల్సిన అవసరం ఉంది అంటూ ఒక వ్యక్తి రకరకాల కేంద్ర ప్రభుత్వ సంస్థలకు లేఖలు రాయడం చూసాం. సో అభిజిత్ దీప్కే వెనక ఎవరో ఉన్నారని చెప్పడం ద్వారా ఇది దేశ ప్రజలు, దేశంలో విద్యార్థులు చేసిన ఉద్యమం కాదు, స్పాన్సర్డ్ మూవ్మెంట్ అంటూ ఒక నేరేషన్ ని బిల్డ్ చేసే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్నట్లు కనపడుతోంది. అటువంటి ప్రయత్నం ఇప్పుడు జరగడం కాదు, అటువంటి ప్రయత్నం కాక్రోచ్ జనతా పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ప్రారంభమైన రోజు, ఆ తర్వాత ఉద్యమం జరిగిన రోజులు, ఉద్యమం జరిగినంత కాలం, పార్లమెంటు ముట్టడికి ముందు రోజు వరకు కూడా అటువంటి నేరేషన్ ని చూస్తూ వచ్చాం. పాకిస్తాన్ దీని వెనక ఉందని, విదేశాలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ మూవ్మెంట్ కి ఫండ్ చేస్తున్నారని, దేశ వ్యతిరేకులు, దేశం విచ్ఛిన్నం కావాలనుకుంటున్న వాళ్ళు ఈ ఉద్యమం వెనుక ఉన్నారని రకరకాల క్యాంపెయిన్స్ ని చేస్తూ వచ్చారు దాదాపు 2 నెలల పాటు. అటువంటి క్యాంపెయిన్ చేస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గి కేంద్ర మంత్రితో రాజీనామా చేయించింది. అంటే పాకిస్తాన్ శక్తులు, దేశ వ్యతిరేక శక్తులు, విదేశాలకు సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉద్యమం చేస్తే అటువంటి వాళ్ళే ఉద్యమం చేస్తున్నారని తెలిసిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రితో రాజీనామా చేయించింది అంటే విదేశీ శక్తుల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందా అనే ప్రశ్నకి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో తల బొప్పి కట్టిన తర్వాత, ఆత్మరక్షణలో పడిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియని పరిస్థితిలో దేశంలో యువతంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతున్నారు లాంటి ఇంప్రెషన్ కల్పిస్తున్న నేపథ్యంలో, అటువంటి ఇంప్రెషన్ కనబడుతున్న నేపథ్యంలో దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం ఈ మూవ్మెంట్ అంతా తప్పుడు క్యాంపెయిన్, ఇదంతా ఒక తప్పుడు ఉద్యమం, దీని వెనుక కొంతమంది తప్పుడు వ్యక్తులు ఉన్నారు, ఇది దేశ భద్రతకు ప్రమాదం కలిగించే వాళ్ళు చేసిన ఉద్యమం అనే క్యాంపెయిన్ ని క్రమంగా పెంచుతూ వస్తున్నారు. అభిజిత్ దీప్కేని పర్సనల్ గా టార్గెట్ చేయడం వెనుక అతనికి సంబంధించిన చదువు వివరాలు, అతనికి సంబంధించిన చదువుకు ఫండింగ్ ఎవరు చేశారనే దానికి సంబంధించిన వివరాలు, వీటన్నిటిని అడగడం ద్వారా అతన్ని ఆత్మరక్షణలో పడేసి అతని వెనక ఎవరో ఉన్నారు లాంటిది ఎస్టాబ్లిష్ చేయాలనేది బహుశా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఉద్దేశంగా కనపడుతోంది. దీనికి కౌంటర్ గా ఈరోజు అభిజిత్ దీప్కే లేవనెత్తిన ప్రశ్నలు భారతీయ జనతా పార్టీని మరింతగా ఆత్మరక్షణలోకి పడేస్తున్నాయి. ఏమంటున్నాడు అభిజిత్ దీప్కే? అభిజిత్ దీప్కే చెప్తున్నారు, నేను ఆ విదేశాలకు వెళ్ళడానికి సంబంధించి బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాను, బ్యాంకు నుంచి లోన్ తీసుకున్న తర్వాత ఆ డబ్బులతో తాను విదేశాలకు వెళ్ళి చదువుకున్నాను, ప్రస్తుతం ఆ లోన్ నేను కడుతున్నాను అనే విషయాన్ని చెప్తున్నారు. అది కేవలం ఒక ప్రకటనగా ఉండడానికి సంబంధించిన అవకాశం ఉండదు. లోన్ తీసుకున్న దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు ఆ లోన్ కు సంబంధించిన ఈఎంఐ పే చేస్తున్న దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి, వాటన్నింటి కూడా నేను తొందరలోనే బయట పెడతాననే విషయాన్ని కూడా అభిజిత్ దీప్కే చెప్తున్నారు. అదే సమయంలో ఈ దేశంలో చాలా మంది నాయకులకు సంబంధించిన డిగ్రీలకు సంబంధించిన ప్రశ్నలు కూడా లేవనెత్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చదువుకు సంబంధించిన అంశంలో వివాదం ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ చదువుకు సంబంధించి రకరకాల సందర్భాల్లో రకరకాల క్వాలిఫికేషన్స్ ఆయన చెప్పారు లాంటి ప్రచారాన్ని, అటువంటి విమర్శల్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయి. అదే సమయంలో ఆయనకు సంబంధించిన డిగ్రీలని బయట పెట్టాల్సిన అవసరం లేదు అంటూ భారతీయ జనతా పార్టీ చెప్తూ వస్తోంది. ప్రధానిగా ఉన్న నరేంద్ర మోదీకి సంబంధించిన డిగ్రీలనే బయట పెట్టలేని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అభిజిత్ దీప్కే చదువేంటి, అభిజిత్ దీప్కే చదువుకి ఎవరు ఫండింగ్ చేశారు లాంటి ప్రశ్నలు అడగడానికి నైతికత ఎక్కడి నుంచి వస్తుంది అనే ప్రశ్న కూడా రైజ్ అవుతుంది. దానికి భారతీయ జనతా పార్టీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కేవలం అభిజిత్ దీప్కేనో, పాకిస్తాన్ ప్రేరేపిత కొంతమంది శక్తులో, లేకపోతే విదేశీ శక్తులో ఈ ఉద్యమం వెనక ఉన్నాయని ఇంకా తమను తాము ఆత్మరక్షణలోకి నెట్టుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తోంది. భారతీయ జనతా పార్టీ తమను తాము మోసం చేసుకుంటుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. దేశంలో రద్దయిన నీట్ పరీక్షను దాదాపు 30 లక్షల మంది రాశారు. ఆ తర్వాత రెండోసారి నిర్వహించిన నీట్ పరీక్షను 23 లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. అంటే 23 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశం, మొత్తం దేశంలోని 23 లక్షల కుటుంబాలకు సంబంధించిన అంశం. కాబట్టి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ అనేది ఈ రోజు జరిగింది కాదు, 2-3 దఫాలుగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2-3 సార్లు నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం చూసాం. సో కాబట్టి మొత్తం దేశంలో ఈ వ్యవహారం పైన దేశ ప్రజలందరిలో, యువతలో, కుటుంబాల్లో
అన్రెస్ట్ ఉన్నమాట వాస్తవం. దాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించాలి. గుర్తించకుండా ఇది ఫ్యాబ్రికేటెడ్ మూవ్‌మెంట్ అని భావిస్తే వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నట్టే అవుతుంది. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకోవడం మాత్రమే కాదు, అది ఫ్యాబ్రికేటెడ్ మూవ్‌మెంట్ అని ఒక క్యాంపెయిన్ చేయడం కోసం ఇటువంటి తప్పుడు ప్రచారమో లేకపోతే వ్యక్తులు టార్గెట్‌గా విమర్శలు చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీ మొత్తం జెన్‌జెడ్ యువతకు దూరం అవుతోంది. జెన్‌జెడ్ యువత భారతీయ జనతా పార్టీని ఒక శత్రువుగా చూసే పరిస్థితిని భారతీయ జనతా పార్టీ క్రియేట్ చేస్తోంది. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలను ఈడీల ద్వారా, సీబీఐల ద్వారా, కోర్టుల ద్వారా బెదిరిస్తుందో లాంటి ఇంప్రెషన్ కనపడుతోంది. చాలా రాజకీయ పార్టీలు అటువంటి విమర్శ భారతీయ జనతా పార్టీ పైన చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు జెన్‌జీ కూడా అభిజిత్ దీప్‌కేని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేయడం వెనక రాజకీయపరమైన ఉద్దేశాలున్నాయని భావించడానికి సంబంధించిన అవకాశం ఉంది. జెన్‌జీని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అని అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. అదే గనక జరిగితే ఈ దేశంలో మొత్తం జెన్‌జీ యువతకు భారతీయ జనతా పార్టీ శత్రువుగా మారే ప్రమాదం ఉంది. అభిజిత్ దీప్‌కేని టార్గెట్ చేయడం ద్వారా మొత్తం జెన్‌జీ యువతని భారతీయ జనతా పార్టీ టార్గెట్ చేస్తుందనే విషయాన్ని గమనించాలి. భారతీయ జనతా పార్టీ ఆత్మరక్షణలో తాము ఫేస్ సేవ్ చేసుకోవడం కోసం అభిజిత్ దీప్‌కేని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం ద్వారా ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది యువతకు దూరం అవుతుంది. లక్షలాది మంది యువతకు శత్రువుగా మారుతోంది. అదే సమయంలో అభిజిత్ దీప్‌కే డిగ్రీ గురించి అడుగుతున్నారు. నరేంద్ర మోదీ డిగ్రీ సంగతి ఏంటి అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్పాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మూవ్‌మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల తప్పులు చేసి దేశ ప్రజల ముందు దొరికిపోయింది. ఇప్పుడు మళ్ళీ అభిజిత్ దీప్‌కేని టార్గెట్ చేయడం ద్వారా మరోసారి దేశ ప్రజల పాలిట, ప్రధానంగా యువత పాలిట ఒక విలన్ గా మారే ప్రమాదాన్ని తనకు తానే కోరి తెచ్చుకుంటోంది.